ప్రెజెంట్ ఇంకొక 2, 3 మంచి వీడియోస్ ఉన్నాయి చేయాల్సినయి. బట్ ఈరోజు దసరా కాబట్టి ఎక్కువ మంది వీడియోస్ చూస్తారో లేదో అని జెప్పేసి ఒక జనరల్ టాపిక్ గురించయితే చెప్తున్నాను. జనరల్ టాపిక్ అని కాదు. అండ్ ఒక 10 డేస్ బ్యాక్ యూఎస్‌లో కొన్ని రకాల చేంజెస్ అయితే రాబోతున్నాయి. అండ్ కొన్ని మంచి జరగబోతుంది అని జెప్పేసి. అదే ఫెడ్ ఇంట్రెస్ట్‌లను తగ్గించబోతుంది అని జెప్పేసి. అంటే ఆల్రెడీ నేను లాస్ట్ టైమ్ చెప్పాను గదా! ఒక వీడియోలో. ఆహ్, ఎవ్రీ మంత్ కూడా డేటా బయటికి రిలీజ్ చేస్తారు అని జెప్పేసి. అందులోపల ఎక్కువగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ అయితే కనిపిచ్చింది. అండ్ దానికి సంబంధించి అసలు ఎలా జాబ్స్ సెర్చ్ చేయాలి అని గూడా ఒక వీడియోలో చెప్పాను. అండ్ ఇది గూడా ఆల్‌మోస్ట్ అలాంటిదే. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని జూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. రీసెంట్‌గా యూఎస్ గవర్నమెంట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్‌లని తగ్గించబోతున్నారు అని జెప్పేసి. ఎందుకంటే ఆల్‌మోస్ట్ యూఎస్‌లో ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా వరకు అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువైపోయింది. గవర్నమెంట్ అయితే ఫెడ్ మీదయితే ప్రెషర్ జేసింది. అంటే ఇన్‌ఫ్లేషన్ పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ హౌసింగ్ మార్కెట్ డౌన్ అవుతది. షేర్ మార్కెట్ డౌన్ అవుతది. ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్‌లను బట్టే షేర్ మార్కెట్ కానియండి, హౌసింగ్ మార్కెట్ కావచ్చు, అండ్ జాబ్ మార్కెట్ ఇవన్నీ కూడా దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటది. ఒకవేళ అది గనక తగ్గినట్లయితే రిమైనింగ్ అన్నీ కూడా కొంచెం సెట్ అవుతూ వస్తాయి అని జెప్పేసి. సో, ఇంక రీసెంట్‌గానే ఫెడ్ మీట్ అయితే జరిగింది. అందులోపల ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్‌లనైతే తగ్గించింది అని జెప్పేసి. ఆల్రెడీ ఒకప్పుడు అంటే ఆల్‌మోస్ట్ లాస్ట్ 2021 నుంచి ఇంత అన్‌ఎంప్లాయ్‌మెంట్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అంట. ఆల్‌మోస్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ 4.3 వరకు చేరింది అని జెప్పేసి. ఇంకా ఇలానే గనక ఉంటే చాలా వరకు అమెరికాలో ఇబ్బందులు ఎదురవుతాయి అని జెప్పేసి ప్రెషర్ చేయడం వల్లనైతే కొంచెమైతే తగ్గించారు అని జెప్పేసి. అసలెలా తగ్గించారు అనంటే దానికి కూడా సమ్ మెంబర్స్ ఉంటారంట. ఎవ్రీవన్ అంటే దాంట్లో ఎంతమంది ఎక్కువగా పార్టిసిపేట్ చేసి ఇంత పర్సెంటేజ్ తగ్గించాలి అనంటే ఆల్‌మోస్ట్ 25% వరకు తగ్గించారంట. చాలామందేంటంటే 50% తగ్గిస్తే బావుంటది అని జెప్పేసి, కొంతమంది 25 ఇంకా కొంతమందొచ్చేసి అసలు తగ్గించాల్సిన అవసరం లేదు. ఎందుకు తగ్గించాలి అని జెప్పేసి, ఇలా చాలామంది ఎక్కువ మందైతే ఒక 25% తగ్గించాలి అని జెప్పేసి ఓటేసారంట. సో, అందువలనైతే 25% తగ్గించారు అని జెప్పేసి. సో, దీని వలన ఏంటంటే ఫ్యూచర్‌లో జాబ్ మార్కెట్ కానియండి, హౌసింగ్ మార్కెట్ కానియండి, అండ్ షేర్ మార్కెట్ సమ్ వాటెవర్ ఇట్ ఈస్ వాటి లోపల కొంచెం చేంజెస్ అయితే చూడబోతున్నాము అని జెప్పేసి. ఎప్పుడైతే ఈ 25% తగ్గించారో అప్పటినుంచి అన్‌ఎంప్లాయ్‌మెంట్ యొక్క రేట్ అనేది స్టేబుల్‌గా ఉందంట. ఒకవేళ ఇది గనక తగ్గకుండా ఉండుంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది ఇంకా చాలా ఎక్కువగా అయిపోయి ఇంకా ఇబ్బందులు ఎదురయ్యేవి. సేమ్ అది స్టేబుల్‌గా అలానే చూపిస్తున్నారు అనేసి. అండ్ ఎందుకంటే చాలా వరకు గవర్నమెంట్ జాబ్స్‌ని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని చాలామంది ఫెడరల్‌లో తీసేసారు గదా! సో, దానివల్ల ఇంకా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువగా అయింది అనేసి. సో, ఇంకా 25 బేస్ పాయింట్స్ అయితే తగ్గింది కాబట్టి ఫ్యూచర్‌లో ఇంకొంచెం బెటర్‌మెంట్ ఉంటది. అండ్ ఇంకా కొన్ని మీటింగ్స్ ఉన్నాయంట. అక్టోబర్ ఆర్ డిసెంబర్‌లో. అప్పటి వరకు ఇంకా ఈ బేస్ పాయింట్స్‌ని ఇంకా తగ్గించేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని జెప్పేసి దీని వలన ఫ్యూచర్‌లో మంచి జాబ్ మార్కెట్ అయితే క్రియేట్ అవుతది యూఎస్‌లో అని. సో, అంటే మేబీ 10 డేస్ బిఫోర్ గదా! వాళ్ళు మెన్షన్ జేసింది ఇదంతా. మేబీ ఇప్పటికి ఇంకేమైనా చేంజెస్ రావచ్చు. ఫ్యూచర్‌లో ఇంకేమైనా చేంజెస్ రావచ్చు. బట్ ప్రెజెంట్ అయితే కొంచెం ఓకే అనేసి. అండ్ నాకు తెలిసిన కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇంతకుముందు ఆల్మోస్ట్ 1 ½ ఇయర్ నుంచి ఖాళీగా ఉన్నవాళ్ళు కూడా ప్రెజెంట్ అయితే వాళ్ళకి జాబ్స్ అయితే వచ్చాయి. ఇంకా నేను డెప్త్‌గా కనుక్కొని మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ షేర్ జేస్తాను. అంటే వాళ్ళు ఎలా సెర్చ్ చేశారు, ఎలా వచ్చాయి అని చెప్పేసి. ప్రెజెంట్ అయితే చాలా వరకు వింటూ ఉన్నాము. అంటే మేబీ నాకు తెలిసిన సర్కిల్ లోపల ఓకే. వాళ్ళు బట్ సాలరీస్ అనేది అంత ఎక్కువగా అయితే ఇవ్వట్లేదు కానీ బట్ జాబ్స్ అయితే దొరికాయి అని సో, ఇంక ఈ ఫెడ్ రేట్స్ 25% బేస్ పాయింట్స్ ఇవి తగ్గడం వలన హౌసింగ్ మార్కెట్ కూడా అమ్మడం గానియండి, కొనడం గానియండి 2 కూడా ఈజీ అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కూడా తగ్గుతూ ఉంటది. అండ్ గ్రోసరీస్ ఎస్పెషల్లీ గ్రోసరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం స్టేబుల్‌గా మరీ హై ప్రైస్ అవ్వకుండా ఉంటాయి అని జెప్పేసి. సో, ఇంతే అండి. మొత్తానికైతే కొంచెం చిన్న పాజిటివ్ నోట్ లాంటిది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ అన్నీ గూడా నెగెటివ్సే వింటూ ఉన్నాం మనం. బట్ ఇది చిన్న పాజిటివ్ నోట్ లాంటిది. అండ్ రేపు ఇంకొంచెం మంచి వీడియో ఉంది. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. రేపు అది మంచి వీడియో షేర్ చేస్తాను మీకు. సో, ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అడ్వాన్స్‌గా హ్యాపీ దసరా. బాయ్ బాయ్.